మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చెప్తున్నారు నిన్న మన దీనంగా ముఖం పెట్టి, నాకు రాజకీయాలు లేకుంటే గాన మంచి జీవితం ఉంది, రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నా నేను వదులుకొని వచ్చిన మా ఊరికి రాండి మీరు అందరు విలేకరులు కూడా. 40 ఎకరాలు పొలం ఉండేటోడు అమ్ముకొని 2 ఎకరాలకు వచ్చిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. ఆయనకు రాజకీయం లేకుంటే వేరే మంచి జీవితం ఉందేమో, మాకు రాజకీయమే జీవితం. ప్రజలకు పని చేయాలా, ప్రజలు మా ఇళ్ళ కాడికి వస్తే అవసరం అడిగితే గాన పరిగెత్తుకుంటే ఆఫీసులకు పోయి పని చేయాలా, వాళ్ళ కోసం ప్రాణం పోయినా బాధ లేదనుకొని పని చేస్తాం. అంతే తప్ప ఆయన ఒక్కడే త్యాగం చేసినట్ట, ఆయన ఒక్కడే జీవితం వదిలిపెట్టుకునేట మాట్లాడడం. నువ్వు సింపతి కావాలనుకుంటే పోయి ప్రజల కాళ్ళు పట్టుకో, తప్పు లేదేమో. కానీ ఇట్లా తప్పుదారి పట్టేయడము, ఏదో పెద్ద జీవితాన్ని మేమందరం కూడా మా జీవితాలను వదిలిపెట్టుకొని రేపే కానీ మేము కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకచ్చు. కానీ మమ్మల్ని నమ్ముకొని మా వెంట తిరిగే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదులుకోలేక వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా కష్టంగా రాజకీయం చేస్తున్నామే తప్ప, ఈ రాజకీయం చేసినంత ఒక బరువు బాధ్యత తప్ప వేరేదేం లేదు.